మీ తలపైన అటుపక్క ఇటుపక్క 2 సొట్టలు ఎందుకున్నాయి చెప్పండి. నేను రోడ్డు పక్కన కూకుంటే కారు వచ్చి గుద్దాడు, యాక్సిడెంట్. అంతే, మీరేం సంబంధం లేదు అసలు. మాకేం సంబంధమే లేదు. అంటే మీరు ఒక్కరే ఉన్నారా? ముగ్గురం ఉన్నాం. ముగ్గురం అంటే ముగ్గురికి అట్లాగే అయిందా? నా ఇద్దరు రోడ్ పక్కన ఇద్దరు ఉన్నారు. దాని పొంట అలా పొంట నిలబెట్టిన బండి మీద నేను కూకున్నా. 2 వీలరా? 2 వీలర్. 2 వీలర్ మీద కూర్చుంటే ఆగి ఉన్న 2 వీలర్ కార్ వచ్చి గుద్దింది. మిగతా ఇద్దరికి ఏం కాలే? అలాగేం కాలే. తగిలి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు? 2 నెలలు 3 నెలలు ఉన్నా. అప్పుడు ఏమనిపించింది మీకు? మీ మనసులో కలిగిన భావన ఏంటి? ఎందుకు నాకు యాక్సిడెంట్ అయ్యింది అనిపించింది? ఇంత పక్కకుండా వచ్చిన గుద్దిడు అంటే శని వెతుక్కుంటూ వచ్చింది అంతే కదా, నువ్వు పోలేదు, అదే వెతుక్కుంటూ వచ్చింది. అది ఎందుకు అలా జరిగింది అనుకున్నారు మీరు? ఏదో పూర్వజన్మంలో ఏమైనా కర్మం చేస్తే జరిగిండొచ్చు అని అనుకున్నాను. పూర్వజన్మ అంతే, ఈ జన్మలో ఏం లేదు. ఈ జన్మలో చేసినట్టయితే ఏం లేదు. అప్పుడు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఇదంతా 7-8 ఏళ్ళు అంతే. అంతేనా? అంటే చాలా కష్టతరమైన పరిస్థితి. బాగా దెబ్బలు తగిలాయా? అది ఇవన్నీ ఉంటారు. నా ఇద్దరు పక్కన ఉన్నాయి, ఒక మళ్ళీ ముంగట ఉన్నాడు అన్న. అది గుద్దితే ఇట్లా ఎగిరిపోయి ఆడి మీద పడ్డా అన్నట్టు. ఆడి మీదకి వెళ్ళి రోడ్డు మీద పడితేనే ఇంత దెబ్బలు తగిలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి దెబ్బలు తగలకుండా మీకే తగిలాయి. ఎందుకు తగిలాయి అనుకుంటా? బండి మీద కూకున్నా. అంటే పూర్వజన్మ పాపం వల్ల అంటున్నారు కదా, కావచ్చు అనుకున్నా. అట్లా ఈ జన్మదైతే ఏం లేదు. పాపం అని దేన్ని అంటారు మరి? పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? ఏది పాపం? పాపం అంటే ఒకని నష్టపోడు, ఒకని ఖరాబ్ చేసుడు, ఒకని హింసించుడు, ఒకటి దీనుడు, ఒకడికి పెట్టకపోవడము, అట్లా ఒకడికి వండితే ఓరక్క మబ్బాడు నా ముంగట పెరుగుడు, అట్లా అంటారు. అది పాపం. పాపం అటువంటివి ఏం చేయలేదు. మరి పక్క పొంటుడు బట్టి మనకి ఎప్పుడన్నా సేపు అవుతాడు అని నేను అనుకుంటున్నాను. హృదయంలో ఎప్పుడైనా సహాయం చేస్తాడు. మంచి బిగ్ థింకింగ్ మీది. కానీ మరి ఇది పూర్వజన్మ కానీ అనుకుంటున్నారు ఇక. సరే, పోంగా అంటే అది చేసిన పాపం. మనం పక్కకు ఉన్నాం కదా. ఆ పక్కన దెబ్బ తగలని వాళ్ళు ఏమన్నారు మీ గురించి? వాళ్ళు సంబంధం లేదు నీకు? సంబంధం లేదుగా, కారుడు తాగి గుద్దిండేమో అనమాట. అది అంటే తాగి గుద్దితే అంటే రాత్రి సమయమా? కాదు, 10 కొట్టగానే 10 రాత్రే తెల్లని దాకా పొద్దాకా పట్టపగలు తాగి నడిపిండంటారా? అంతే. మరి వాడు ఏమైనా నష్టపరిహారం ఇచ్చాడా? ఆడేం లేదు, కొండపోయి దవాఖాన లేచి పీకిండు. ఏమే మంచి పుణ్యాత్ముడే వాడు. అసలు యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో ఎవరేస్తారండి? వాడికి అంత మాత్రమైన ధర్మం ఉంది. నష్టపరిహారం ఏమి ఇవ్వలే. ఒక 25 నిజామాబాద్ ఖర్చు ఇచ్చాడు, హైదరాబాద్ తీయలే. అప్పుడు 25 ఏళ్ల కింద సంగతి ఇది. 10 ఏళ్ళ కింద. కొంత పుణ్యాత్ముని కిందే లెక్క. ఆ పుణ్యాత్ముడు ఆ రకంగా చేయడానికి కారణం కూడా నువ్వు ఇంతకుముందు ఏమో మంచి పనులు చేసుకున్నావు కాబట్టి వాడి బుద్ధి పుట్టి హాస్పిటల్లో చేర్చి 25,000 ఇచ్చిపోయాడు. అంటే నీకు కొంచెం పుణ్యం ఉన్నట్టే లెక్క. అయితే తాగాడని నీకు తర్వాత తెలిసిందా? నేను అనుకుంటాడు పట్టపగలు మరి దేవతలు కదా తీసేస్తారు కదా, ఏమో ఇవి తెప్పలు జరిగినాయి అవి అవి కంపల్సరీ కోడిని కోస్తారు, కళ్ళు తాగుతారు, చేస్తారు. అది వాడు దేవతోడు అన్నట్టు. దేవతోడు దయ్యంలాగా తయారైండు. దయ్యం పెట్టుకుని నీతో మాట్లాడిండా తర్వాత? మరి ఏం మాట్లాడలే, పలకరించలేగా అంతే. అంటే నువ్వు కింద పడి మూర్చపోయినావు. మా కేలికి లేను మనం. అంటే మద్యపానం వల్ల ఇటువంటివన్నీ జరుగుతాయి అని తెలిసినప్పటి నుంచి ఇంకా దూరం. మరి ఎంతోమంది అలా తాగి నడిపి ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు కదా. తాగి ఇంట్లో పడి చేస్తే పీడబోతుంది, కానీ వాడు రోడ్డు మీదకి వచ్చి బండి నడిపి ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమిటి శిక్ష? నాశనం అవుతున్నారు. వాడు నాశనం ఎలాగో తాగడం మొదలు పెట్టాడంటేనే నాశనం అయినట్టు. ఇక వాడు ఎలాగో నాశనమై రోడ్డు మీదకి వచ్చి నడిపి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష అయితే బాగుంటుంది? వాళ్ళకు ప్రజల శిక్ష ఇయ్యరు,
గవర్నమెంట్ ఏదన్నా గవర్నమెంట్ తాగుబోతు గవర్నమెంట్ పక్కన పెట్టు, నీ తరఫున నువ్వు వ్యక్తిగతంగా ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఉరి శిక్షణ లేకపోతే కత్తులతో పొడి చేయడమా, లేకుంటే కాళ్ళు చేతులు విరిచేయడమా, కొరడా దెబ్బలా? కొన్ని కొరడా దెబ్బలు ఎత్తేనాడు కొంత గుర్తుంటుంది, గుర్తుంటది. దెబ్బలు తగిలితేనే గుర్తుంటుంది. గుర్తుంటది. ఎంత ఒక 20, 30, 50 ఏంటి కొరడా దెబ్బలు? ఒక 10-20. 10-20 కొడితే ఎవరికి గుర్తుంటుంది అయ్యా నాయన? గుర్తుంటది, ఆ? గుర్తుంటది. నీలాగా అందరు సుకుమారంగా లేరు కదా. 10-20 తోటి జ్ఞానం వచ్చేది ఉంటే కష్టం. 100 కనీసం 100 కొడితే ఒళ్ళంతా నొప్పులైపోతుంది. అయిపోయి ఒక 15 రోజులు పడుతుంది అనమాట నొప్పులు పోవడానికి. అది ఒక మచ్చలాగా గుర్తుండిపోతుంది మనసుకు. గుర్తుండిపోతుంది. ఇప్పుడు నీకు వాడు గుద్దేండు, ఏదైనా మెండి పని చేస్తే అవి నొప్పులు లేస్తున్నాయి. నీకు తగిలి నీకు ఇప్పుడు ఇంత నొప్పి ఉంది కదా, ఇంకా మళ్ళీ రోడ్డు పక్కన నిలబడతావు పోయి నువ్వు బండి మీద? ఇప్పుడు భయం పడతా, నేను పక్కకి వెళ్ళి పోతా. రోడ్డు మీద పక్కన నిలబడడానికి భయపడుతున్నావు. భయపడతా చూడ అంత దెబ్బ. కాబట్టి ఎప్పుడైతే ఈ కొరడా దెబ్బలు ఒంటి మీద వాతలు వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఒక నెల రోజులకు మానిపోతాయి. కానీ ఆ నొప్పి బాధ అనేది మనసులో ముద్రితమైపోయి వాడు మళ్ళీ తాగాలంటే భయపడతాడు అన్నమాట. కానీ మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి తాగుబోతులను కొట్టకూడదు, వాళ్ళని ప్రేమగా చూసుకొని ఇంకా వాళ్ళను జాగ్రత్తగా తాగించాలి, ఇంకా తక్కువ ధరలో గవర్నమెంటే దగ్గరుండి తాగించాలి అని ఆ రకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి మరి అటువంటి శిక్షా పద్ధతి మన దేశంలో వచ్చిన నాడే మనమంతా బాగుపడతాం. ఈ ప్రజారాజ్యంలో రాదు అది. అంతేనా? ఏ రాజ్యం? రాజరాజ్యంలో భయపడతారు. రాజరికం. రాజరికం రాజరికం కోసం మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం. ప్రార్థించాలి.